Yesterday, I have already told about the syllabus of marketing and some introduction of the marketing. Now we discuss about the some important definitions of marketing and importance of marketing. Okay. ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఈ మార్కెటింగు తనదైనటువంటి శైలి ఏర్పాటు చేసుకుంది అని మనం నిన్న చెప్పుకున్నాం. ఎందుకంటే వినియోగదారుని యొక్క అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా ఈవేళ మార్కెటింగు రూపాంతరం చెందింది అని నిన్న క్లాసులో మాట్లాడాం. కాబట్టి దేశ ఆర్థికాభివృద్ధిలో దీని యొక్క పాత్ర ఎనలేనటువంటి గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మార్కెటింగ్ అంటే ఏమిటి అనే దానికి ఫిలిప్ కొట్లర్ అనేటటువంటి శాస్త్రవేత్త మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఈజ్ ద అనాలిసిస్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ designed to create, build and maintain beneficial exchange and relationship with target markets for the purpose of achieving organizational objectives. అంటే మార్కెటింగ్ అనేటటువంటిది ఒక ప్రక్రియ, విశ్లేషణ, ప్రణాళికల అమలు, నియంత్రణ, వస్తు సేవలు, సలహాల స్వీకరణ, మార్పిడి, పార్టీలను సంతృప్తిపరచడము అనేది మార్కెటింగ్గా చెప్పుకోవడం జరిగింది. సో చూడండి, వన్స్ ఐ రిపీటెడ్ అగైన్. ఫిలిప్ కొట్లర్ defined as the marketing management is the analysis, planning, implementation and control programs designed to create, build and maintain beneficial exchange and relationship with target markets for the purpose of achieving organizational objectives. అంటే మార్కెటింగ్ అనేటటువంటిది ఒక ప్రక్రియ, విశ్లేషణ, ప్రణాళికల అమలు, నియంత్రణ, వస్తు సేవలు, సలహాల స్వీకరణ, మార్పిడి, పార్టీలను సంతృప్తిపరచడంగా ఈ ఫిలిప్ కొట్లరు డిఫైన్ చేయడం జరిగింది. అలాగే అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు కూడా మార్కెటింగ్ ఈజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ that direct the flow of goods and services from producers to consumers or users. అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ వారు కూడా మార్కెటింగ్ గురించి ఈ విధంగా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెటింగ్ అనేటటువంటిది ఒక ప్రణాళికా పద్ధతి, భావనాత్మకమైనటువంటి నియంత్రణ, ధర, వ్యవస్థాపన, వస్తు పంపిణీ, సేవలు, సలహాల వినిమయము ద్వారా సమస్త ధ్యేయాలను నిర్ణయిస్తూ వినియోగదారుల్ని తృప్తిపరచడంగా మార్కెటింగ్ అని డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, మార్కెటింగ్ ఈజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ దట్ డైరెక్ట్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్ ఆర్ యూజర్స్. అంటే మార్కెటింగ్ అనేటటువంటిది ఒక ప్రణాళికా పద్ధతి. ఇది భావనాత్మకమైనటువంటి నియంత్రణ, ధర, వ్యవస్థాపన, వస్తు పంపిణీ, సేవలు, సలహాల వినిమయం ద్వారా సమస్త ధ్యేయాలను నిర్ణయిస్తూ వినియోగదారుల్ని తృప్తిపరచడమే మార్కెటింగ్ అనేటటువంటి విధంగా ఆ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ నిర్వచనాలని మనం పరిశీలన చేసినట్లయితే, జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఒక సంస్థ సమర్థవంతంగా పనిచేయడానికి తోడ్పడేటటువంటి సాధనాన్ని మనం మార్కెటింగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక సంస్థ సమర్థవంతంగా తన పని చేయాలి అంటే దాన్ని మనం మార్కెటింగ్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, వ్యాపార సంస్థల ముఖ్య లక్షణమైనటువంటి లాభాల గరిష్టన కానీ, సంపదని గరిష్టీకరణ కానీ మనం సాధించాలి అంటే ఖచ్చితంగా ఈ మార్కెటింగ్లో పనిచేసేటటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అదేంటండి, వ్యాపార సంస్థకు ఉండేటటువంటి లక్ష్యం ఏమిటి అంటే, తన వ్యాపార సంస్థ దేనికోసం ఏర్పాటు చేశారు అనేటటువంటి లక్ష్యం లాభం.
ఈ లాభాలని గరిష్టీకరణ చేయడం కోసం కానీ, అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఆన్ వెల్త్ మ్యాక్సిమైజేషన్, అలాగే సంపదని గరిష్టీకరణ చేయడం అనేటటువంటిది ఈ మార్కెటింగ్లో పనిచేసేటటువంటి వ్యక్తుల ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ అంటే ఈ మార్కెటింగ్లో ఏ విధంగా వాళ్ళు ఈ పనిని కొనసాగిస్తారు అనేటటువంటిది, అంటే దీంట్లో ఏమేమి ఇమిడి ఉంటాయి అని మనం ఆలోచించినట్లయితే దాంట్లో ధర కానివ్వచ్చు, పోటీలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు. కాబట్టి కొత్త కొత్త వస్తువులకు సంబంధించినటువంటి అన్వేషణ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెటింగు సాధనలోకే వస్తాయి. కాబట్టి పూర్వకాలంలో మనకి ఒక సామెత ఉండేది ఏంటంటే, అవసరాలు అన్నీ తీరుస్తాయని, అవసరం అన్నీ నేర్పిస్తుంది అని. కానీ ఇవాళ అది కాదని. దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చెప్తున్నారంటే, నూతన ఆవిష్కరణలు ఏవైతే నవకల్పన ద్వారా కొత్త కొత్త వస్తువులు అనేటటువంటిది కనిపెట్టడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఒక అవసరాలను తీరుస్తాయి అని. అర్థమైందండి? అవసరము అన్నీ తీరుస్తుంది అని. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ necessity is the mother of necessity is the mother of invention అని. అది దీనికి ఆల్టర్నేటివ్గా ఇవాళ మనం ఇన్వెన్షన్ ఈజ్ ది మదర్ ఆఫ్ నెసెసిటీ అని, అంటే అవసరాలన్నీ నేర్పిస్తాయని పూర్వం మనకు సామెత. ఈవేళ నవకల్పన అనేటటువంటిది అన్నీ కూడా అవసరాలను ఏర్పాటు చేస్తుంది అని. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే 1970వ సంవత్సరంలో మనం టెలివిజన్ రిమోట్ లేకుండానే చూసేవాళ్ళం. అయితే తర్వాత 1970 తర్వాత మనకి రిమోట్ కనుగొనడం జరిగింది. దానికి కారణం ఏంటి? మార్కెటింగ్. అంటే వినియోగదారుడు ఆ కూర్చున్న ప్లేస్ నుంచే ఆపరేట్ చేయాలి అనేటటువంటి కోరిక, వాడి యొక్క అవసరం అనేటటువంటిది గమనించి మార్కెటింగ్ ద్వారా దాన్ని కనుగొనడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా ఈవేళ ఆ రిమోట్ అనేటటువంటిది మనకి అవసరంగా ఏర్పడిపోయింది, ఖచ్చితమైపోయింది అన్నమాట. అర్థమైందండి? కాబట్టి సంస్థ యొక్క సమర్థవంతంగా అయినటువంటి లక్ష్యాల సాధనకి ఈ మార్కెటింగ్ అనేటటువంటి ప్రక్రియ చాలా చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ఫిలిప్ డక్కర్ అనేటటువంటి శాస్త్రవేత్త దీని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి అతను చెప్పడం జరిగింది. అందులో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతను డక్కరు మనకి చెప్పడం జరిగిందండి. దీంట్లో ఆయన చెప్పిన అభిప్రాయంలో ఏంటంటే, డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ లీడ్స్ టు ది ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ ఎకనామిక్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ సచ్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. డెవలప్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ లీడ్స్ టు ది ఇంటిగ్రేషన్ ఆఫ్ various economic sectors of the economy such as agriculture and industry. అంటే మార్కెటింగ్ అభివృద్ధి ద్వారా దేశంలో ఉండేటటువంటి వ్యవసాయము మరియు పరిశ్రమలు వంటి వివిధ ఆర్థిక కార్యకలాపాలని సంఘటితపరచడం జరిగింది. దేశంలో ఉండేటటువంటి వ్యవసాయం కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ వాటి యొక్క ఆర్థిక కార్యకలాపాలని సంఘటితపరచడం జరిగింది. అంటే మార్కెటింగ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అంతగా ఉంది అని ఇతను చెప్పడం జరిగింది, డ్రక్కర్ అనేటటువంటి శాస్త్రవేత్త. అలాగే ఇట్ మేక్స్ ఏ ఫుల్లెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ది it makes a fullest utilization of the existing assets and productive capacity possible. అంతేకాకుండా
ఏం చెప్తున్నాడంటే ఇట్ మేక్స్ ఏ ఫుల్లెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎసెట్స్ అండ్ ప్రొడక్టివ్ కెపాసిటీ పాసిబుల్. అంతేకాకుండా ఏం చెప్తున్నాడంటే ఆస్తులు, అన్ని రకాల ఆస్తుల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించడానికి అవకాశం వచ్చింది అని. అలాగే థర్డ్ పాయింట్లో ఇట్ మొబలైజెస్ అన్నోన్ అండ్ అన్ట్యాప్డ్ ఎకనామిక్ ఎనర్జీ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్. అలా వినియోగించబడినటువంటి అన్ని రకాల ఆస్తుల ద్వారా ఉత్పాదక శక్తిని పెంచే అవకాశం కూడా ఈ మార్కెటింగ్ ద్వారా మనకి కలిగింది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి అంటే ఒక వ్యాపార సంస్థ తన సమర్థవంతంగా తన పనిని నిర్వహించడానికి కానీ, తన లక్ష్యాలు సాధన చేసుకోవడానికి కానీ, అట్లాగే ఈ ఆస్తులకు సంబంధించి పూర్తిస్థాయి వినియోగాల్ని తేవడం కోసం కానీ, లేకపోతే దేశంలో అభివృద్ధి చెందిన లేదా చెందుతున్నటువంటి దేశాల్లో ఉండేటటువంటి పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, అలాగే ఈ వినియోగించబడినటువంటి ఆస్తుల ద్వారా ఉత్పాదక శక్తిని పెంచుకోవడం కానీ ఈ మార్కెటింగ్ అనేటటువంటిది విపరీతమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చును. ఇవన్నీ కూడా మనం ఈ డెవలప్మెంటు ధర నిర్ణయాల ద్వారా, అలాగే వస్తువులు సేవలు ద్వారా, అట్లాగే వ్యాపార ప్రకటనల ద్వారా మనం ఈ అభివృద్ధి అనేటటువంటిది కాంక్షించుకోవచ్చు. కాబట్టి ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఈ మార్కెటింగ్ అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రాముఖ్యతని కలిగి ఉందని చెప్పట్లో అతిశయోక్తి లేదు. దీనివల్ల ఏమిటి ఉపయోగము అంటే మనం చూసినట్లయితే ఒకటి కంపెనీకి సంబంధించి కొన్ని ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ఏమంటే కంపెనీకి సంబంధించి మనం ఆలోచించినట్లయితే అంటే వాళ్ళు విపరీతమైనటువంటి శోధన అనేటటువంటి చేయడం ద్వారా ఏ రకాల వస్తువులు మనం ఉత్పత్తి చేసుకోవాలి, తద్వారా వాళ్ళ వినియోగదారులు వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళ కోరికలు ఏమిటి, వాళ్ళ యొక్క అవసరాలు ఏమిటి, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారు అనేటటువంటి దాన్ని కనుగొని ఈ మార్కెటింగ్ ద్వారా అలాంటి వస్తువులను తయారు చేయడం ద్వారా, వాళ్ళకి అందుబాటులోకి ఆ వస్తువులను తీసుకురావడం ద్వారా వాళ్ళు సరైనటువంటి వస్తువులను సక్రమైనటువంటి రీతిలో వాళ్ళ యొక్క అవసరాలని గుర్తిరిగి ఇవ్వడం ద్వారా సంస్థలు మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అలాగే ఒక దేశానికి సంబంధించి మనం ప్రయోజనాలు చూసినట్లయితే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మార్కెటింగ్ కార్యకలాపాలు విశేషమైనటువంటి ప్రజాదరణ పొందుతున్నాయో, వినియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాయో, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని కంపెనీ లాంటి పెద్ద తరహా సంస్థలు తయారు చేసి అందిస్తున్నాయో, ఆటోమేటిక్గా దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి ఈ మార్కెటింగ్ అనేటటువంటిది ఒక సాధనంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తద్వారా జాతీయ ఆదాయాన్ని, స్థూల జాతీయ ఉత్పత్తిని పెంచుకొని దేశం ఆర్థికంగా పటిష్టంగా ఉండడానికి కూడా ఈ మార్కెటింగ్ అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పట్లో అతిశయోక్తి కాదు. అలాగే వినియోగదారుడు నివాసం ఉండేటటువంటిది సమాజంలో, కాబట్టి అటువంటి సమాజంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా ఈ మార్కెటింగ్ కార్యకలాపాలు చేపట్టడం ద్వారా మనకి వస్తువుకు సంబంధించినటువంటిది అందించడం ద్వారా, ఈ నెరవేరడం ద్వారా వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తిదారులు చేపట్టడం ద్వారా సమాజాలను కూడా అటు అభివృద్ధి చెందడానికి ఈ మార్కెటింగ్ కార్యకలాపాలు అనేటటువంటిది ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి వ్యాపార సంస్థలో ఈ మార్కెటింగ్ యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ విధంగా మార్కెటింగ్ అనేటటువంటిది తనదంటూ ఒక ముద్రని వ్యాపార ప్రపంచంలోనే ఇది తనదంటూ ఒక ముద్రను వేసుకుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇది స్టూడెంట్స్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇంట్రడక్షను అండ్ డెఫినిషన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, రేపు క్లాసులో మార్కెటింగ్ యొక్క క్లాసిఫికేషన్ అనేటటువంటిది తెలుసుకుందాము. అంటే మార్కెటింగ్ల యొక్క వర్గీకరణ ఎలా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. రేపు క్లాసులో క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.